హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా చాలా బాగున్నానండి. బ్యాగ్‌లో బట్టలు సదురుకొని పెట్టిన పార్ట్ 1 వీడియో అందరూ చూసారనే అనుకుంటున్నాను. నేను ఎక్కడికెళ్తున్నా ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నా కదండీ! అదే వీడియో ఈ పార్ట్ 2. ఇంకా సదిరిన బ్యాగ్‌ని కిందకి తీసుకురావడం వాస్ అవర్ బిగ్గెస్ట్ టాస్క్ అండి. సో, సమ్‌హౌ ఇంకా నేను మా హస్బెండ్ కిందకి తీసేసుకొని వచ్చేసాము. దాని తర్వాత కార్‌లోకి షిఫ్ట్ చేసి ఇంకా ప్రయాణం మొదలుపెట్టాము. ప్రయాణం అంటే నిజంగా టూర్ అనుకునేరు. ఏమి టూర్ కాదండి. అందులో యాక్చువల్‌గా ఉన్నవి మా ఓల్డ్ క్లోత్స్ అనమాట. ఓల్డ్ క్లోత్స్ అనంగానే చాలామంది గెస్ చేసి ఉంటారు. రైట్, మీ గెస్ అంతా కరెక్టే అండి. సో, నేనైతే గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఆదరణ ఆర్ఫనేజ్ హోమ్ అది మా ఇంటికి దగ్గరలో ఉంది. సో, మేము అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేయాలి అని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నాము. వేరే పనులు ఉండడం వల్ల మేము వెళ్ళడం పోస్ట్‌పోన్ అయింది. సో, ఆ పని కంప్లీట్ చేసేద్దాం అనుకోని ఇంక తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇలా మేమే చేస్తున్నామని గొప్పలుగా చూయించడానికి కాదు, మేము చేస్తున్నాము చూడండి అని కాదు, మాలాగా మీరు చేయండి అని చెప్పడానికే కాదండి. అకార్డింగ్ టు మీ మనుషులందరూ కైండే అండి. వాళ్ళ హార్ట్‌లో ఏదో ఒక కార్నర్‌లో వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తది. మనం ఇట్లాంటివి చేసేటప్పుడు ఇవేవో గొప్ప గొప్ప సహాయాలు పెద్ద పెద్దవైతే కాదు. చాలా చిన్నవి. చిన్నలో చాలా చిన్న చిన్నవి. దీనివల్ల మనకి అంత ఏమీ ఉండదు కానీ, ఆ పిల్లలు అవి తీసుకొనెళ్లారండి. తీసుకొనెళ్ళిన తర్వాత వాళ్ళు మా ఇద్దరికి అవి ఏంటి? వాళ్ళకొస్తాయా? లేవా? అవన్నీ ఏమీ లేదు. జస్ట్ తెచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మీలో కూడా ఎవరైనా వేరే పనులలో పడి ఇలాంటివి చేయడం మర్చిపోతే టేక్ యూర్ టైమ్ అండ్ ప్లీజ్ హెల్ప్ అదర్స్. బాయ్.